హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. బెండకాయలతో ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని అది వేడయ్యాక అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా మనం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అవి 1 నిమిషం పాటు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ బెండకాయ ముక్కల్ని మంటను హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా దూరగా వేగిన తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మళ్ళీ 2 టమాటోలను తీసుకొని అవి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలాగే 1/2 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే కొంచెం రుచికి సరిపడేంత సాల్ట్, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇంకోసారి బాగా కలిపి అందులో మనం పక్కన పెట్టుకున్నటువంటి బెండకాయ, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. బెండకాయలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి బెండకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉడికిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా కలిపి దించేయాలి. అంతే, ఎంతో సింపుల్గా ఉండే బెండకాయ కర్రీ రెడీ. దీన్ని చపాతీలో కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి.